ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేశీ సంగతులు. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను సెల్లరీతో రోటి పచ్చడి చేస్తున్నాను. ఇది నేను చాలాసార్లు చేశాను ఇంతకుముందు. చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరెవరైనా ఈ సెల్లరీతో రోటి పచ్చడి ట్రై చేశారా? సో ట్రై చేయకపోతే కనుక ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. అన్నంలోకి కానీ, చపాతీలోకి కానీ, అలాగే మనము దోశల్లోకి ట్రై చేసినా కూడా చాలా బాగుంటుంది. ఇది లైక్ మనం టమాటా పచ్చడి అలా ఎలా చేసుకుంటామో కైండ్ ఆఫ్ అలానే ఉంటుందన్నమాట. సో ఈ సెల్లరీ అనేది మనము సాలెడ్స్లో కూడా తింటాము కదా. ఇక్కడ చాలామంది ఈ పీసెస్ లాగా కట్ చేసుకొని దాన్ని నార్మల్గా పచ్చిగానే తింటారనమాట. సో అది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ దీనిలో చాలా ఎక్కువ ఫైబర్ ఉంటుంది. అండ్ ఆల్సో ఇందులో చాలా విటమిన్స్ ఉంటాయి కూడా. ఏ విటమిన్, సి విటమిన్ అలాగా. అండ్ ఎక్కువ కాల్షియం కూడా ఉంటుంది. అండ్ ఐరన్ ఉంటుంది, పొటాషియం ఉంటుంది. అలా చాలా ఉపయోగాలు ఉన్నాయి ఈ సెల్లరీతో. అలాగే ఈ సెల్లరీలో ఎక్కువ హై న్యూట్రియంట్ అనమాట. సో దీన్ని మనం తినడం వలన మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయన్నమాట. ఇలాగా లో క్యాలరీ కూడా అనమాట. సో ఎవరైనా డైట్ చేసేటప్పుడు కూడా జస్ట్ దీన్ని పీసెస్ లాగా కట్ చేసుకొని అలాగా తినేయచ్చు ఈజీగా. ఇంకా ఈ సెల్లరీ పైన ఇలా ఆకులు ఉన్నాయి చూస్తున్నారు కదా. ఇది కొంచెం మనకి కొత్తిమీర లాగానే ఉంటుందన్నమాట. చూస్తున్నారు కదా, ఒక కైండ్ ఆఫ్ కొంచెం ఆకులు కొంచెం పెద్దగా ఉంటాయి అంతే. బట్ స్మెల్ అదంతా కూడా మనకి ఇది కొత్తిమీర స్మెల్లే వస్తుందన్నమాట. ఇక్కడ ఒక ఆంటీ వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళు ఎప్పుడో వచ్చి ఉన్న వాళ్ళనమాట. వాళ్ళు వచ్చిన కొత్తల్లో అసలు వాళ్ళకి కొత్తిమీర అలాంటివి ఏమి ఇక్కడ దొరికేవి కాదు. అలాంటప్పుడు వాళ్ళు ఇలా ఈ సెల్లరీనే తీసుకొని సాంబారు అవి చేసుకున్నప్పుడు ఇవే వేసి వాళ్ళు ఆ టేస్ట్, కొత్తిమీర ఫ్లేవర్ వస్తుంది కదా, ఆ స్మెల్ కోసము ఈ సెల్లరీని వాడేవాళ్ళంట ఎక్కువ. సో తను చెప్పారనమాట. ఇప్పుడంటే కొంచెం పర్వాలేదు, మన కొత్తిమీర అవన్నీ ఈజీగానే దొరుకుతున్నాయి. సో ఆ విధంగా ఈ సెల్లరీని ఏంటంటే ఇలా పీసెస్ లాగా చేసుకొని జస్ట్ ర్యాంచ్ ఉంటుందన్నమాట. ర్యాంచ్ దాని మీద డిప్ చేసుకొని జస్ట్ ఎలా పచ్చిగానే తినేస్తారనమాట. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్దీ కూడా ఇది. ఇంకా ఈ సెల్లరీని ఇలాగ చిన్నగా పీసెస్ లాగా కట్ చేసేసుకోవాలి. ఫస్ట్ కట్ చేసేసుకొని వాటర్లో వేసుకుంటున్నాను కదా, నీట్గా కడిగేసుకొని దానిని మనము కొంచెం లిటిల్ ఆయిల్ వేసుకొని ఒక బాండీలో జస్ట్ ఒక 1-2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని ఆ సెల్లరీని మనము అందులో వేసుకొని మగ్గించుకోవాలన్నమాట. సో ఆ విధంగా నేను ఆయిల్ వేసుకొని మగ్గించుకున్నాను. అది కొంచెం మనకి మెత్తగా అవ్వాలన్నమాట. మరి పచ్చివాసన అదంతా కూడా పోయి మనకి కొంచెం సాఫ్ట్ అవ్వాలన్నమాట. ఆ సాఫ్ట్ అయ్యేంత వరకు కూడా మనము ఆయిల్లో వేసుకొని అలాగ మగ్గించుకోవాలన్నమాట. అలా ఆయిల్లో వేసుకొని మగ్గించుకునేటప్పుడు మనం మూత పెట్టుకొని ఇంకా మధ్యలో కూడా దాన్ని కలుపుకుంటూ ఉండాలి. లేదంటే అడుగంటిపోతుంది కదా. అలా అడుగంటకుండా మధ్యలో మనము అలా ఒకసారి అలా కలుపుకొని మూత పెట్టుకోవాలన్నమాట. ఇంకా ఈ సెల్లరీని మనము ఈ పచ్చడి మనము చేసిన తర్వాత చపాతీల్లోకి తిన్నా, వైట్ రైస్లోకి తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా రుచిగా ఉంటుందన్నమాట. అలాగే మనం దోశల్లోకి కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే కనుక ఒకసారి మీరు ట్రై చేయండి. నేను ఇది చాలాసార్లు ట్రై చేశాను, చాలా టేస్టీగా ఉంటుంది. సో మనము ముక్కలన్నీ కూడా సాఫ్ట్ అయ్యేంత వరకు కూడా మనం మగ్గించుకోవాలన్నమాట. అండ్ ఇందులోనే మనం ఒక 2 టమాటాలను కూడా కట్ చేసుకొని ఆ పీసెస్ని కూడా మనము ఇందులోపలే వేసేసుకొని కాసేపు మగ్గించుకోవాలన్నమాట. ఆ టొమాటోస్ కూడా మనకి సాఫ్ట్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. నేను ఒక బంచ్ సెల్లరీ కట్ ఉంది కదా, దానిలోకి నేను ఒక 2 టొమాటోలు తీసుకున్నాను. మీరు చిన్నవి అయితే కనుక 3 తీసుకోండి, లేదు పెద్దవి అయితే కనుక 2 తీసుకొని ఆ పీసెస్ లాగా కట్ చేసుకొని అవి కూడా అందులో వేసి మగ్గించుకోండి. అలాగే మనము ఇందులోకి ఒక చిన్నగా చింతపండు కొంచెం వేసుకొని మనకి ఆ టేస్ట్కి ఆ చింతపండును కూడా అందులో వేసుకొని మగ్గించేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనకి ఈ 3 కూడా అలా వాటర్ పోయేంత వరకు కూడా కాసేపు సాఫ్ట్ అయ్యేంత వరకు ఆ టొమాటో కానీ సెల్లరీ కానీ మొత్తం కూడా ఆ వాటర్ అంతా పోయి చక్కగా కొంచెం మగ్గేంత వరకు ఉంచుకొని మనము దాన్ని తీసుకొని మనం మిక్సీలో వేసుకోవచ్చు అనమాట. సో మనకి ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇలా అయిపోయింది, అంతా కూడా సాఫ్ట్ అయిపోయింది టొమాటోస్ కానీ సెల్లరీ కానీ. సో ఇదంతా కూడా మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు అనమాట.
సో ఇంకా నేను మళ్ళీ ఒక బాండీ పెట్టుకున్నాను కదా, అందులోని ఇదంతా తీసేసిన తర్వాత ఒక స్పూన్ ఆఫ్ ఆయిల్ మళ్ళీ వేసుకొని ఇందులో మిర్చి ఉంటుంది కదా, మన పచ్చిమిర్చి, అవి మన కారానికి స్పైస్ తగ్గట్టుగా మనం వేసుకోవాలి. నేను ఒక 8 to 10 వేసుకున్నాను. అవి కొంచెం చిన్నగా ఉన్నాయి. అండ్ స్పైస్ కూడా ఇంకొంచెం ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి. సో అదేవిధంగా ఇవి కూడా మిర్చిని కూడా నేను కొంచెం వేపుకున్నాను. అందులో ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకున్నాను. జీలకర్ర కూడా మనం వేసుకుంటే మనకి ఆ టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. సో ఇవి రెండు కూడా కాస్త వేగేంత వరకు ఉంచుకొని మనము ఆ మిక్సీలో మనము ఇందాక వేపుకున్నాం కదా సెల్లరీ, ఇంకా టొమాటోస్ అండ్ చింతపండు మిక్స్ ఉంది కదా, అది కూడా వేసేసుకొని వాటిల్లోనే ఈ మిర్చి మనం వేపుకున్నాము కదా అవి కూడా వేసుకొని జీలకర్ర మిర్చి వేసుకొని మనం మిక్సీ చేసుకున్నాము. ఈ మిక్సీ చేసుకునేటప్పుడే మనము మరీ మెత్తగా కాకుండా కొంచెం గరుకుగా, అంటే కచ్చా పచ్చా అంటారు కదా, అలా రోటి పచ్చడిలాగా అంటారు కదా, అలా రుబ్బుకుంటే చాలా బాగుంటుంది. సో అలాగ మనము రుబ్బుకోవాలన్నమాట. ఇంకా నేను అందులోనే మిర్చి, ఇంకా మనం వెల్లుల్లిపాయ ఉంటుంది కదా, అవి కూడా ఒక 4-5 వేసుకుంటే ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మిక్స్ చేసేటప్పుడే. వీటన్నిటితో పాటు 4-5 వెల్లుల్లి రొబ్బలు కూడా ఉంటాయి కదా, అవి పీసెస్ అవి కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను నేను. సో అదేవిధంగా కొంచెం గరుకుగా కచ్చాపచ్చాగా రుబ్బుకున్నాను, ఎక్కువగా కాకుండా. అలాగే ఒక సాల్ట్ ఒక స్పూన్ కూడా వేసుకున్నాను అనమాట. సో మనకి టేస్ట్కి ఎంత తగినట్టుగా సాల్ట్ వేసుకొని అది మొత్తం కూడా ఒకసారి మనం మిక్సీ చేసేసుకుందాము. సో నేను మిక్సీ పట్టేసుకున్నాను, చూస్తున్నారు కదా. మరి మెత్తగా కాకుండా కొంచెం అలా కచ్చాపచ్చాగా ఉండేలాగా ఉంచుకుంటే బాగుంటుంది. సో ఇందులో మనం చూస్తున్నారు కదా కొంచెం పీసులాగా, బట్ అది మనకి గట్టిగా ఉండదు, అసలు తెలియదు మనకి, అసలు చాలా మెత్తగా ఉంటుందన్నమాట. కనిపించడానికి అలా జస్ట్ అలా కనిపిస్తుంది, బట్ తినేటప్పుడు మనకు పీసులాగా రావడం అట్లా ఏమీ ఉండదు అసలు. ఒకసారి మీరు ట్రై చేయండి, మీకు తెలుస్తుంది. అంత ఫైబర్ ఉంటుంది, బాడీకి చాలా మంచిది, లో క్యాలరీ ఫుడ్ అనమాట. మనము అలా పచ్చిగా తిన్నా కూడా అసలు చాలా బాగుంటుంది. ఎవరైనా మీరు ట్రై చేయకపోతే కనుక ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని మీరు తాలింపు కూడా చక్కగా వేసుకొని పెట్టుకోవచ్చు, లేదంటే ఇలా రోటి పచ్చడిలాగా జస్ట్ సింపుల్గా అలా వదిలేసుకొని కూడా తినొచ్చు. అసలు టేస్ట్ అసలు చాలా బాగుంటుంది. ఇంకా మరీ మెత్తగా కాకుండా ఇలా కచ్చాపచ్చాగా ఉంచుకొని అది మిక్సీ చేసుకొని మనము ఇలా రైస్లోకి కానీ చపాతీలోకి కానీ తీసుకుంటే చాలా బాగుంటుంది. చక్కగా ఇలాగ మనం ఒక 8 కంటైనర్లో పెట్టేసుకొని బాక్స్ లాగా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చక్కగా 1 వీక్ అయినా ఏం కాదు, అసలు చాలా టేస్టీగా ఉంటుంది కూడా. ఒకసారి మీరు ట్రై చేయండి మీరు కూడా. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ subscribe to my channel, like, share and be happy.